ఎవరా నువ్వు? అన్నా నువ్వా? మర్యాద మాట్లాడద్దు. నేనేమన్నా గజాలు అనుకున్నావా? ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? దైద్యుడా. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. చిచ్చి ఏ వయసులో చేయాల్సిన ఎక్సర్సైజ్ లో వయసులో చేయాలి. 60 ఏళ్ళు వయసు వచ్చాక గోడట్టుకుని అమ్మ నాకు వాకింగ్ చేస్తాం వచ్చేసిందన్న నీలంటాడు ఒకడు. లోపలికి ఎట్లా పోతాం సార్? లోపలికి దారి ఇటు. తెలుసు కదే. అదిరిపోలా మిమ్మల్ని నేను బాగు చేయలేనురా. ఈరోజు ఏంటి వీడు మాట్లాడతాడా? నేను ఫైల్ చేసిన రిట్ పిటిషన్ కోర్టులో విచారణకు రావడం జరిగింది. అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. దానిలో స్వయంగా వచ్చి నా వాదనలు వినిపించడం కోసం కోర్టు వారి ముందు హాజరయ్యాను. దీని పూర్వపరాలు ఏమిటంటే, ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? నేను నవంబర్ 19వ తారీఖున ఒక 5 కంప్లైంట్స్ కన్సర్న్ పోలీస్ స్టేషన్ పట్టాపురంలో ఇవ్వడం జరిగింది. వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ తర్వాత ఎస్పీ గారికి కూడా సేమ్ రికమెండేషన్స్ ఇవ్వటం జరిగింది. అయినా పోలీసు వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. అయినా ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ పోలీస్ స్టేషన్ లో ఇస్తే వితౌట్ డిలే రిజిస్టర్ చేయాలి. అది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో చట్టం చెబుతున్నటువంటి అంశాన్ని పట్టాపురం పోలీసు వారు, గుంటూరు జిల్లా పోలీసు వారు పాటించకపోవడంతో గత్యంతరం లేక రిట్ ఆఫ్ మ్యాండమస్ ని నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది. నాకు ఫోన్ చేసి, మేము కేసు రిజిస్టర్ చేస్తున్నాము, రిట్ పిటిషన్ లో మీరు మెన్షన్ చేశారో ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. ఒక 5 కంప్లైంట్స్ వారు వాటిని రిజిస్టర్ చేయలేదు. ఆ 5 కేసులు కూడా మేము రిజిస్టర్ చేస్తున్నామని పోలీసు వారు చెప్పారు. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? పట్టుకుంటే పని మార్గం లేదా? కానీ కేవలం 4 కేసులు మాత్రమే రిజిస్టర్ చేశారు. 4 వారాల తరువాత దీనిలో పూర్తి వివరాల మీద నా బాధని, నా ఆవేదనని వ్యక్తం చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ కోడి ప్రేణేసం కరెక్ట్ అయిపోతాం అనుకున్నా? తాతే ఉంటే తాడి చెట్టు ఊరేసుకుని చచ్చిపోయాడు. తక్షణమే రిజిస్టర్ చేయవలసినటువంటి బాధ్యత పోలీసు వారికి ఉంటుంది. ఇది చట్టం చెబుతున్నటువంటి అంశం. చట్టాన్ని ఎవరైనా సార్, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు సార్. అయితే చట్టాన్ని ఎవరైనా పాటించకపోతే కోర్టుకు వచ్చి సాధించుకోవచ్చును అనే విషయాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి లా గురించి ఒక్క బుక్ కనీసం ఒక పేజీ అన్నా చదివావమ్మా? లార్డ్ సుహాసిని మూవీ 2 times చూసిన తరుణం. ఇంతకు మించి కోర్టు వాదనలు ఉన్నప్పుడు, విచారణ ఉన్నప్పుడు మాట్లాడడం సమంజసం కాదు. అది ఉండాలండి. అంటే నేనే వచ్చి ఒక న్యాయవాదిని ఎంగేజ్ చేయకోకుండా నేనే నా వాదనలు వినిపించాలని కోర్టు వారిని పర్మిషన్ అడిగాను. నువ్వేం చదివావరా? 3వ క్లాసు. మన గ్యాంగ్ లోనే అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను బలిపొద్దు. ఎందుకంటే నా ఆవేదనని నేనైతేనే బాగా వ్యక్తం చేయగలననేటువంటి ఒక విశ్వాసంతో ఎదవ తెలివితేటలు చూపించుకే నేనేం చూపించాను సార్. లీడర్ గారిని ఎంగేజ్ చేయకోకుండా ఈ పర్టికులర్ కేసులో నేనే వాదనలకు ముందుకొచ్చి వాదనలు కోర్టు వారి ముందు వినిపించడం జరిగింది. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన